పిఠాపురంలో మారుతున్న జగన్ రాజకీయం దాంట్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని కూడా చెప్పుకుంటున్నారు. మరి పిఠాపురంలో జగన్ గారు ఏం చేయబోతున్నారు ఈసారి? అంటే పిఠాపురం నియోజకవర్గం అంటే మనందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గుర్తుకొస్తారు. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో భారీ విజయం సాధించారో ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా పిఠాపురం అనే ఒక పేరు మారుమోగిపోయింది. అప్పటి వరకు పిఠాపురం ఉంది అంటే ఉంది అన్నట్టు ఓన్లీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మాత్రమే ఆ పేరు అనేది వినిపించేది. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలుపొందారో అప్పటి నుంచి అరే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అనే రేంజ్కి ఒక పిఠాపురం పేరు అనేది మారుమోగిపోస్తూ అందరూ కూడా ఇప్పటికి కూడా ఇంకా దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. అంటే అంత భారీ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారు అన్నమాట. అంటే అప్పటి వరకు అంతకు ముందు పోటీ చేసినప్పుడు ఒక్క సీట్ కూడా గెలవని పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో మాత్రం 100కి 100% స్ట్రైక్ రేట్ తోని గెలుపొందడం అనేది దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అంటే గుర్తుండిపోయే పార్టీ లాగా జనసేన పార్టీ నిలిచిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం రాజకీయాల్లో కొంచెం కీలక మార్పులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే రీసెంట్గా అక్కడ ఉన్నటువంటి నేతలందరితో కూడా ఆయన భేటీ అవ్వడం, సో మరి అక్కడ ప్రాంతం యొక్క రాజకీయ పరిస్థితి ఏంటి, ఏ విధంగా నడుస్తుంది, కోణాలు ఏంటి, రాజకీయ కోణాలు ఏంటి, అండ్ ఎవరెవరు మనకు సపోర్ట్గా నిలుస్తున్నారు, అండ్ అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా చేస్తుంది, సో అన్ని విషయాల గురించి భేటీ అయ్యి మాట్లాడడం జరిగింది. సో అక్కడ ఆ భేటీలో తెలిసినటువంటి వివరాలు ఏంటంటే మనందరికీ కూడా తెలుసు వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు వైసీపీ తరఫున పోటీ చేసి తను ఓడిపోవడం జరిగింది. సో మరి అక్కడ ప్రజెంట్ ఈ వైసీపీ పార్టీకి ఇన్ఛార్జ్గా కూడా తను కొనసాగుతూ ఉన్నారు. కాకపోతే అంత ఇంట్రెస్ట్ అనేది తను చూపించట్లేదు అనే విధంగా కూడా వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ ఎందుకు తను ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే మరి పవన్ కళ్యాణ్ గారి చేతిలో అంటే అంతకు ముందు కూడా అక్కడ వైసీపీ పార్టీనే గెలుపొందింది. సో అంతే అదే నమ్మకంతో గీత గారిని అక్కడ పోటీ చేయించడం జగన్మోహన్ రెడ్డి గారు, తను గనక అక్కడ గెలిస్తే డిప్యూటీ సీఎం చేద్దామని కూడా తను అప్పట్లో ఆలోచన ఉండేది. ఆ విషయం కూడా తనకు చెప్పడం జరిగింది. కానీ తను ఓడిపోవడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ ఉండి లేనట్టుగా కూడా గీత గారు ఉండడం. సో మరి ఈ మీటింగ్లో ఈ భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం దిశానిర్దేశం చేశారంటే సో అక్కడ ముద్రగడ పద్మనాభం గారు అందరికీ తెలుసు. సో మరి ఆయనతో పాటు ఇంకా కొంతమంది కీలక నేతల్ని కూడా బరిలోకి దింపి అండ్ వంగ గీత గారికి సపోర్ట్గా ఉండమని చెప్పేసి ఇప్పటి నుంచే కూడా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా మీరు కార్యాచరణ సిద్ధం చేసుకోండి అనే విధంగా కూడా వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. సో మరి ఆల్రెడీ మనకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంపాక్ట్ అనేది పిఠాపురం నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రమంతా కూడా ఏ విధంగా ఏర్పడిందో మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే కూడా తను ఈ యొక్క కార్యాచరణ సిద్ధం చేసుకోవడం వెనుక ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి అంటే మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఒక నేత ఎవరైనా ఉన్నారంటే వర్మ గారు మాత్రమే. సో మరి ఆయనకు సిబిఎన్ గారు ఇచ్చినటువంటి మాట ఏంటి అంటే ఎమ్మెల్సీ పదవి. మరి ఇప్పటి వరకు కూడా ఆ పదవి గురించి మాట్లాడేటువంటి దాఖలాలు లేవు, ఇస్తామని చెప్పినటువంటి దాఖలాలు కూడా లేవు. సో మరి ఆయన మాత్రం ఎప్పుడు కూడా ఈ విషయం గురించి ఎవరు అడిగినా కూడా లేదు నేను ఖచ్చితంగా సిబిఎన్ గారికి సపోర్ట్గా ఉంటా, ఆ మాట ఉంది, మాట మీద నిలబడతారు, ఆయన ఎప్పటికైనా కూడా నిలబడతారని చెప్పేసి ఇంకా కూడా ఆయన సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ఎవరికైనా కూడా ఓపిక అనేది ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఆ ఓపిక నశించిన తర్వాత వాళ్ళు ఉన్నట్టుండి వ్యతిరేకమయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి. మరి పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు సపోర్ట్ ఉంది కాబట్టి గెలుపొందడానికి ఎక్కువగా ఛాన్సెస్ దొరికాయి. మరి ఆయన సపోర్ట్ ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏంటి అంటే ఒకవేళ మరి వర్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారు తన వైపు మళ్లించుకునే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. సో మరి ఉండకపోవచ్చు చెప్పలేము. ఆల్మోస్ట్ మనము అంటే ఈ కార్యాచరణ కానీ ఇదంతా కూడా ఆలోచిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వర్మ గారిని కూడా తన వైపు మళ్లించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఇక్కడ సిబిఎన్ గారు ఒకసారి ఆలోచించి వర్మ గారికి ఇవ్వాల్సినటువంటి ఆ ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేకపోతే వేరే పదవి ఏదైనా ఇస్తారా, ఇచ్చిన మాట మీద నిలబడకపోతే మాత్రం మరి ఖచ్చితంగా వాళ్ళకే వ్యతిరేకమయ్యి వాళ్ళకే వెన్నుపోటు పొడిచే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి సిబిఎన్ గారు ఏం చేస్తారనేది కంప్లీట్గా ఆయన మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పటి నుంచే పిఠాపురం నియోజకవర్గం నుంచే అంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే కూడా మనం అన్ని అంటే స్టార్ట్ చేద్దాము, ముఖ్యంగా ఇక్కడ నుంచి అన్ని కూడా కీలకంగా మనం చూసుకుందాం అని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు రాజకీయాలు జరుగుతాయి ఏంటి అని.